ఓం నారాయణ ఆదినారాయణ. అవధూత స్వామి అద్భుత చరిత్ర. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి దివ్య చరితామృతం. రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు. ప్రచురణ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమము, గొలగమూడి. గాత్రం గంటి రేవతి. పర్యవేక్షణ మండవ రవికాంత్. అధ్యాయం 9. మొదటి భాగం. దయామయుడు శ్రీ వెంకయ్య స్వామి. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఎంతో దయామయుడు, కరుణామూర్తి. ఆకలిగొన్న వారిని చూసిన వారు మానవులైనా పశుపక్ష్యాదులైనా సరే మనసు కరిగిపోతుంది. వెంటనే వారి ఆకలి తీర్చేందుకు ప్రయత్నించేవారు. అందులోనూ మూగజీవాలైన గోవులు, గేదెలు, పశుపక్ష్యాదులంటే స్వామివారికి మరెంతో దయ. అందుకే ఒకసారి దయా వెంకయ్య ఒక్కతట్టే నిలిచారయ్యా అన్నారు స్వామివారు తన భక్తులతో. స్వామివారిది చిన్నతనం నుంచే దయార్ద్ర హృదయం. తానెంతో కష్టపడి పచ్చగడ్డి కోసుకుని ఇంటికి వస్తున్నా దారి మధ్యలో ఏ గేదైనా ఆవైనా ఆకలిగా తన వద్దకు వస్తే వెంటనే ఆ మోపును వాటికి అర్పించేసేవారు. అవి ఆబగా తింటూ ఉంటే వాటిని చూసి ఎంతో ఆనందించేవారు. స్వామివారు అవధూతగా గ్రామాల్లోకి వచ్చాక కూడా ఎక్కడ మూగజీవాలు బాధపడుతున్నా వాటి ఆకలిని తీర్చేందుకు వెంటనే సమాయత్తమయ్యేవారు. చెర్లోపల్లి వద్ద ఓ గోవు తాను కూర్చుని ఉన్న తాటాకును తినేందుకు ప్రయత్నిస్తే స్వామివారు పశుపక్ష్యాదులకు అక్కడ ఆహారం కొరవైందని తెలుసుకుని కరువుతో అల్లాడుతున్న ఆ గ్రామంలో వర్షాలు కురిపించి ఆ ప్రాంతాన్నంతా సస్యశ్యామలం చేసిన ఘటన ముందు పేజీల్లో ఉన్నదే. అదేవిధంగా 1944 సంవత్సరం ప్రాంతంలో స్వామివారు ఆత్మకూరు ప్రాంతంలోని సూరాయపాలెం గ్రామానికి వచ్చారు. అప్పట్లో ఆ గ్రామంలో ఏదో భయంకరమైన వింత వ్యాధితో మూగజీవాలు చచ్చిపోతుండేవి. బాగా ఆరోగ్యంగా ఉన్న జీవాలు కూడా. అలా కొద్ది రోజుల్లోనే అంతు తెలియని వ్యాధితో గిలగిలా తన్నుకుంటూ మరణిస్తుండటంతో గ్రామస్తులు వాటిని చూసి కన్నీరు పెట్టుకునేవారు. వాటిని ఎలా రక్షించుకోవాలో తెలియక కోటి దేవుళ్లకు మొక్కుకునేవారు. ఆ తరుణంలోనే స్వామివారు ఓ రోజు నేరుగా ఈ గ్రామానికి వచ్చారు. వెంకయ్య స్వామివారు వచ్చారని తెలిసి గ్రామస్తులంతా పరుగు పరుగున వచ్చి స్వామివారి చుట్టూ చేరారు. ప్రాణం కన్నా మిన్నగా తాము పెంచుకుంటున్న ఆ మూగజీవాలు ఉన్నట్లుండి మృత్యువాత పడుతున్నాయని వాటిని రక్షించి తమను కరుణించండి స్వామి అని గ్రామస్తులు కన్నీళ్లతో వేడుకున్నారు. స్వామివారు వెంటనే, అయ్యో, ఈ ఊరి 4 గమిళ్లలోనూ అంటే 4 దిక్కుల్లో వేపమండల తోరణాలు కట్టిరాండయ్యా అని గ్రామస్తులతో చెప్పారు. స్వామివారు చెప్పిన వెంటనే గ్రామస్తులు ఆయా దిక్కుల్లో వేపమండల తోరణాలు కట్టి వచ్చారు. ఈలోగా స్వామివారు దీక్షగా అగ్నిగుండం వేసుకుని కూర్చుని తంబూరానాదం అందుకున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ అంటూ ధ్యానం చేసుకుంటూ ఆ రోజంతా స్వామివారు అలా దీక్షలోనే ఉన్నారు. అంతే. ఆ తర్వాత రోజు నుంచి ఇక ఎప్పుడూ ఆ గ్రామంలో మూగజీవాలు అలాంటి వింత వ్యాధులతో చనిపోయింది లేదు. దీంతో గ్రామస్తుల సంతోషానికి అవధుల్లేవు. అయినా మూగజీవాలకు వచ్చిన ఆ అంతు తెలియని వ్యాధికి వేపమండల తోరణాలకి సంబంధమేమిటి? స్వామివారు చెప్పినట్లు చేశాక ఆ భయంకరమైన వ్యాధి ఇక ఆ ఊరి ఛాయల్లో కూడా కనిపించకపోవడం ఏమిటి? ఇదంతా వేపమండల మహిమ కాదు, దయామయుడైన శ్రీ వెంకయ్య స్వామివారి మహిమేనని ప్రజలకు అర్థమైంది. దీంతో గ్రామాల్లోని ప్రజలు వెంకయ్య స్వామివారు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని అక్కడికంతా వెళ్ళి స్వామివారిని దర్శించుకుని తరించేవారు. తమ జీవితాల్లో పడుతున్న కష్టాలను కూడా చెప్పుకుని స్వామివారు చెప్పినట్లుగా ఆచరించి తమ బాధలు తీరి సంతోషంతో జీవించేవారు. స్వామివారు తమిళనాడులోని రాజపద్మాపురంలో ఉన్న రోజుల్లో ఒక విచిత్రం జరిగింది. ఆ గ్రామస్తులు ప్రతి ఏటా అక్కడ ఉన్న బంగారమ్మ తల్లి అనే గ్రామదేవతకు ఎంతో వేడుకగా కొలుపులు చేసేవారు. ఆ జాతరలో పశుపక్ష్యాదులను కూడా బలిచ్చేవారు. అలా చేస్తే గ్రామదేవత శాంతిస్తుందని, తద్వారా గ్రామానికి శుభం జరుగుతుందని అప్పట్లో ఆ గ్రామస్తుల మూఢ విశ్వాసం. తరతరాలుగా వారు అలాగే గ్రామదేవతకు జంతువులను బలిచ్చేవారు. అయితే గ్రామదేవతలు బలులు కోరుకోరని, ఆ దేవతలంతా స్త్రీమూర్తులే కనుక వారు శాంతమూర్తులని, హింసను బలుల వంటి వాటిని ఆ దేవతలు కోరుకోరని పల్లెల్లో ఉన్న ప్రజలకు తెలిసేది కాదు. బంగారమ్మకు కూడా బలులు ఇవ్వాలని గ్రామస్తులు ఆ జాతరకు సమాయత్తం చేస్తుండగా
అది గమనించిన దయామూర్తి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామివారు ఆ జంతుబలులను ఆపడానికి నిర్ణయించుకున్నారు. తన వెంట ఉన్న ఓ భక్తునితో, అయ్యా, అమ్మవారు సముద్ర స్నానానికి పోయి వచ్చారు. ఇక నుంచి గ్రామంలో ఎవరూ అమ్మవారికి బలులు ఇవ్వకూడదు. అమ్మవారికి నైవేద్యంగా పాల పొంగళ్ళు చేసి పెట్టాలే తప్ప పశుపక్షాదులను అమ్మవారికి బలివ్వకూడదు. అలా చేయడం గ్రామానికి మంచిది కాదు. ఇవి నా మాటలుగా గ్రామస్తులకు దండోరా వేసి మరీ చెప్పండి అని చెప్పారు. దాంతో గ్రామస్తులు ఆ దండోరా విని సాక్షాత్తు వెంకయ్య స్వామివారే ఆ మాటలు చెప్పారని తెలిసి అమ్మవారికి ఏది ప్రీతికరమో అదే నైవేద్యంగా పెట్టాలి తప్ప జంతువులను బలివ్వడం మంచిది కాదని నిర్ణయించుకున్నారు. స్వామివారి మాటంటే ఆ గ్రామస్తులకు వేదం కనుక ఆనాటి నుంచి అమ్మవారి జాతరలో జనమంతా ఎంతో సంతోషంగా పాల పొంగళ్ళను తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం ప్రారంభించారు. ఆ గ్రామంలో నేటికి బంగారమ్మ తల్లి జాతరకు బలులు ఇవ్వడం అన్నది లేదు. ఇదంతా భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారికి మూగజీవుల పట్ల ఉన్న కరుణకు గుర్తు. వెంకయ్య స్వామివారి దయార్ద్ర హృదయానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మరో నిదర్శనం చూద్దాం. వెంకయ్య స్వామివారు గొలగముడికి వచ్చి రాగి వేప చెట్ల కింద అగ్నిగుండం వేసుకుని కూర్చుని ఉన్న రోజుల్లో ఒక పిట్టల వేటగాడు అక్కడికి వచ్చాడు. సరిగ్గా ఏ చెట్టు కిందైతే స్వామివారు కూర్చుని ఉన్నారో ఆ చెట్టు మీద ఉన్న ఒక పక్షిని గురిచూసి కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ఒక శిష్యుడు అది చూసి, స్వామి, ఎవరో వేటగాడు వచ్చి ఆ చెట్టు మీద ఉన్న పక్షిని బాణంతో కొట్టేందుకు గురి చూస్తున్నాడు అని చెప్పగానే దయామయుడైన వెంకయ్య స్వామివారు, అది తగలదులేయ్యా అన్నారు. వేటగాడు ఆ మాట విన్నప్పటికీ తన ధోరణిలో తాను అప్పుడే ఆ పిట్టపైకి బాణం వదిలాడు. అయితే అది గురి తప్పడం, ఆ పక్షి ఎటో ఎగిరి వెళ్ళిపోవడం క్షణంలో జరిగిపోయాయి. తాను మహా గురిగాడినని, తాను గురి చూస్తే ఏ పక్షి తప్పించుకోలేదని ఆ పిట్టల వేటగానికి తన గురి మీద పెద్ద నమ్మకం. అయితే స్వామివారు అది తగలదులేయ్యా అనడం, తన బాణం గురి తప్పడం ఇంచుమించు ఒకటేసారి జరగటంతో స్వామివారి మహిమ ఆ వేటగాడికి అర్థమైంది. వెంటనే ఆ బాణాలు కింద పడేసి స్వామివారికి దండాలు పెడుతూ వచ్చి నిల్చున్నాడు. పాపం, ఆ పిట్టల్ని కొట్టడం తప్పు కదయ్యా అన్నారు స్వామివారు. అంతే, ఆనాటి నుంచి ఆ వేటగాడు పక్షుల వేట మానేసి ఇతరత్రా పనులు చేసుకుంటూ మంచి మార్గంలో జీవితం గడపడం ప్రారంభించాడు. ఇవన్నీ కూడా స్వామివారి మహిమలే, స్వామివారి దయాగుణానికి ప్రతీకలే. అంతకుముందు రోజుల్లో, అంటే స్వామివారు పెంచల కొనకు వెళ్ళక ముందు, నాగుల వెల్లటూరులో కుటుంబ పోషణకు సేద్యం పనులు చేస్తున్న రోజుల్లో ఒకసారి స్వామివారిని ఒక పెద్ద విషసర్పం కాటువేసింది. బహుశా అది నాగుపామై ఉంటుంది. స్వామివారి చేతిలో కర్ర ఉన్నప్పటికీ అది ఎటూ కరిచింది కదా, దానిని కొట్టడం ఎందుకని కర్ర ఎత్తకుండానే నేరుగా ఇంటికి వెళ్ళి పడుకున్నారు. అదేం చిత్రమో, ఆ తర్వాత స్వామివారు మామూలుగానే లేచారు. ఆ నాగుపాము విషం తనకు ఎక్కింది లేదు, తాను బాధపడింది లేదు. తనను కాటేసిన నాగుపామును కూడా ఆయన క్షమించి వదిలేశారంటే స్వామివారు ఎంత కరుణార్ద్ర హృదయలో అర్థం చేసుకోవచ్చు. ఈ అధ్యాయంలోని మిగిలిన విశేషాలను వచ్చే భాగంలో చూద్దాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఓం నారాయణ ఆదినారాయణ.